గ్యాంగ్స్టర్ మూవీ అంటే ఒక స్టైలిష్ క్యారెక్టర్ డిజైనింగ్, పవర్ఫుల్ డైలాగ్స్, స్లో మోషన్ సీన్స్, మాస్ సీన్స్ అని అనుకున్న టైంలో ఒక సైలెంట్ తుఫాన్లో వచ్చింది. అదే సత్య. 1998లో ఆర్జీవీ డైరెక్షన్లో క్రైమ్కి గ్లామర్ కాదు రియాలిటీ అనే కలర్ ఇచ్చారు. సత్య ఒక సాధారణ మనిషి, సర్వైవల్ కోసం ముంబై వస్తాడు. సిస్టమ్ తనను తప్పు పట్టాక అనుకోని సిచ్యువేషన్స్ వలన సత్యలో ఉన్న మనిషి క్రిమినల్ అవుతాడు. ఈ సీన్లో అర్థమవుతుంది క్రైమ్లో ఎంట్రీ అంటే చాయిస్ కాదు ఫోర్స్ అని. సత్య తను చేసిన ఫస్ట్ మర్డర్లో కూడా అరుపులు, కేకలు ఎటువంటి హడావిడి ఉండదు. నాట్ ఈవెన్ స్లో మోషన్ షాట్, కానీ మనలో షాక్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో వైలెన్స్ చూడడానికి కాదు ఫీల్ అవ్వడానికి అని ఆ సీన్లోనే అర్థమవుతుంది. సత్య రేంజ్ పెరగడం చూస్తాం, కానీ అందులో హీరోయిజం ఉండదు, సర్వైవల్ మాత్రమే ఉంటుంది. తన సైలెన్స్లో పెయిన్ ఉంటుంది, తన డెసిషన్స్లో నిజం ఉంటుంది. అండర్వరల్డ్లో హీరో విలన్ లేడు, రూల్స్ ఉంటాయి కానీ గ్యారంటీ లేదు, ఇలాంటి డైలాగ్స్ మనల్ని మాఫియా వరల్డ్లోకి తీసుకెళ్తాయి. సత్య ఒక గ్యాంగ్స్టర్ అయినా సరే జీవితంలో ఒక కామ్ కార్నర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. విద్యతో కలవడం తన ఎస్కేప్ పాయింట్ అండ్ తన హోప్. ఆ రెండింటి మధ్య జరిగే సైలెంట్ మూమెంట్స్లో సత్యలో ఉన్న గ్యాంగ్స్టర్ కాకుండా మనిషి కనిపిస్తాడు. ఒకరోజు విద్య ఎవరని తన గ్యాంగ్లో వాళ్ళు సత్యాన్ని అడుగుతారు. ఎవరు తను, నీ గర్ల్ ఫ్రెండా అని. ఒక 5 సెకండ్స్ సైలెన్స్ తర్వాత, ఈ విషయంలో ఎవరు మాట్లాడడం నాకు ఇష్టం లేదు అని సీరియస్ టోన్లో అంటాడు. ఈ సీన్ పేపర్ మీద చాలా సింపుల్గా ఉంటుంది, కానీ ఆజీవి చూపించిన విధానం చాలా ఇంటెన్సిటీ క్యారీ చేసి ఆ సీన్కి వెయిట్ తీసుకొస్తుంది. సత్య అంటే వైలెన్స్ కాదు, పవర్ని కాన్వర్జేషన్స్లో చూపించే సినిమా. ఒక సీన్లో బావు అనే పొలిటికల్ లీడర్ బీకు మాత్రతో ఇలా అంటాడు: ముంబై సిటీకి కొత్త కమిషనర్ వచ్చాడు, వాడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలడు, మన మధ్య జరుగుతున్న గొడవల వల్ల పోలీసులకు ఎటువంటి లాభం రాకూడదు అని. ఈ సీన్లో యాక్షన్ లేదు, కానీ ఒక సిస్టమ్ను ఆపరేట్ చేయడం చూస్తాం. ఇందులో పొలిటీషియన్స్, మాఫియా, బిజినెస్ మ్యాన్ అందరికీ మధ్య ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఆర్జీవీ సత్యాలో మాఫియాని రౌడీజం లాగా కాదు, ఒక సిస్టమ్ లాగా చూపించారు. సిచ్యువేషన్స్కి ఎవరు ఎక్కువ వైలెంట్గా రియాక్ట్ అయ్యారు అనేది కాకుండా, ఎవరు కామ్గా దాన్ని కంట్రోల్ చేస్తున్నారు అనేది బాగా చూపిస్తారు. చాలామంది ఆర్జీవీ ఫిల్మోగ్రఫీ గురించి మాట్లాడేటప్పుడు శివారంగీలా అంటారు, కానీ సత్య ఇస్ ద మాస్టర్ పీస్. మళ్ళీ ఇలాంటి సినిమా నేను తీయలేను అని ఫామ్లో ఉన్నప్పుడు ఆర్జీవీని ఒప్పుకున్నాడు. మన సినిమా నిర్వహణలో ఇలాంటి హిడెన్ ట్రూత్స్ని, సినిమాలో ఉంటున్న సైలెంట్ బ్రిలియన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.